ఫ్రెండ్స్, రిపేర్ కోసం మీ మొబైల్ షాపులో ఇస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన కోసం తెలుసుకోండి. రీసెంట్గా ఢిల్లీలో ఒక అమ్మాయి ఫోన్ డిస్ప్లే డ్యామేజ్ అయిందని మొబైల్ షాప్లో రీప్లేస్ చేయమని వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయికి సంబంధించిన పర్సనల్ డేటా, పర్సనల్ ఫొటోస్ మొత్తం తీసుకొని ఆయన బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సంఘటనలు మీ లైఫ్లో కానీ, మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్లో కూడా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా ఢిల్లీలో ఒక అమ్మాయికి సంబంధించిన ఫోన్ డిస్ప్లే డ్యామేజ్ అయిందని రీప్లేస్ కోసం మొబైల్ షాప్లో ఇచ్చింది. అమ్మాయికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చి తనైతే వెళ్ళిపోయింది. మొబైల్ షాప్ వాళ్ళు ఏం చేశారు, ఆ మొబైల్ డిస్ప్లే రీప్లేస్ చేసి ఆ అమ్మాయికి కాల్ చేశారు. కాల్ చేసి మొబైల్ డిస్ప్లే రీప్లేస్మెంట్ అయిపోయింది, ఒకసారి మీ పాస్వర్డ్ చెప్పండి, డిస్ప్లే సరిగ్గా వర్క్ అవుతుందో లేదో మేము చెక్ చేస్తామని ఆ అమ్మాయి దగ్గర నుంచి పాస్వర్డ్ తీసుకున్నారు. తను కూడా రీప్లేస్ చేశాక డిస్ప్లే చెక్ చేస్తారు కదా, ఆ పర్పస్ కోసమే పాస్వర్డ్ అయితే చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాస్వర్డ్తో ఫోన్ అన్లాక్ చేసి ఆ అమ్మాయికి సంబంధించిన పర్సనల్ డేటా, పర్సనల్ ఫొటోస్ ఎవ్రీథింగ్ అయితే వేరే డివైజ్లోకి కాపీ చేసుకున్నారు. కాపీ చేసుకొని ఫోన్ని తనకైతే ఇచ్చేస్తారు. ఇచ్చేసి కొన్ని రోజులు అయ్యాక ఆ అమ్మాయి కాల్ చేసి మీ పర్సనల్ డేటా, పర్సనల్ ఫొటోస్ మొత్తం మా దగ్గర ఉన్నాయి, నువ్వు మాకు డబ్బులు లేకపోతే సోషల్ మీడియాలో వీటిని లీక్ చేస్తాం అని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఫోన్ రిపేర్కి ఇచ్చేటప్పుడు డిస్ప్లే డ్యామేజ్ అయితే ఇవ్వండి. డిస్ప్లే అనేది రీప్లేస్ అయ్యాక మీకు కాల్ చేస్తారు కదా, సర్వీస్ సెంటర్ కి మొబైల్ షాప్ కి అయితే వెళ్ళండి. పాస్వర్డ్ మేము చెప్తాం, మా ముందే అన్లాక్ చేసి ఒకసారి మొత్తం మీరు చెక్ చేయండి అని మీరైతే అడగండి. ఒకవేళ మొబైల్ లో ఇంటర్నల్ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, స్పీకర్ గానీ, మైక్ గానీ, కెమెరాస్ కానీ ఏమైనా పాడైపోతే వీలైతే మీ డేటాని బ్యాకప్ చేసుకుని ఫోన్ రీస్టార్ట్ చేయండి. మీరు రీస్టార్ట్ చేయాలనుకుంటే పాస్వర్డ్ చెప్పకండి. మొత్తం అయిపోయాక మీకు కాల్ చేస్తారు కదా, మొబైల్ షాప్ కన్నా లేకపోతే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. వెళ్ళి ముందే వాళ్ళు మొత్తం చెక్ చేసే విధంగా మీరైతే అడగండి. ఇలా కాకుండా మీరు రావాల్సిన పని లేదు, పాస్వర్డ్ ముందే చెప్పండి, మేము చెక్ చేస్తాం, మీరు వచ్చే లోపు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తామంటే గుడ్డిగా నమ్మి పాస్వర్డ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు జరిగింది ఒక సంఘటన, ఇలాంటివి జరుగుతుంటాయి. మొబైల్ షాప్ లో, సర్వీస్ సెంటర్ లో వాళ్ళు మీ డేటాని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ జాగ్రత్తలో మీరైతే ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడి సర్వీస్ సెంటర్ లో, మొబైల్ షాప్ లో ఫోన్ ఇచ్చేటప్పుడు రిపేర్ కి పాస్వర్డ్ చెప్పకుండా అయితే జాగ్రత్త పడతారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటేనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.